అహల్య గౌతమ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. వచ్చి ఒక మాట అంటుంది. ఏమనంటే ఏమండి మీరు నాకు సహాయం చేయాలి అని చెప్పేసి అడుగుతుంది అహల్య. అప్పుడు గౌతమ్ వాళ్ళ అమ్మ అంటారు కదా, అందరికీ ఇంట్లో అందరికీ సహాయం చేసే నువ్వు నన్ను సహాయం అని అడుగుతున్నావా, చెప్పమ్మా ఏం చేయాలి అని చెప్పేసి అంటుంది గౌతమ్ వాళ్ళమ్మ. అప్పుడు అహల్య అంటుంది కదా, మీరు మీ అబ్బాయితో మాట్లాడాలి అంటే గౌతమ్తో నేనేం మాట్లాడాలి అని అంటే అప్పుడు అహల్య అంటుంది కదా, గౌతమ్ గారితో మీరు మాట్లాడి నాకు విడాకులు ఇప్పించాలి అని చెప్పేసి అంటుంది. అప్పుడు గౌతమ్ వాళ్ళ అమ్మ మస్తు షాక్ అవుతుంది. అతిథిని పెళ్లి చేసుకోమని చెప్పండి, మీరే చెప్పాలి, మీరు చెప్తేనే ఆయన వింటారు అని అంటుంది. మళ్ళీ అంటుంది కదా, ఏం చేయమంటారండి, నా వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయి, నేను రావడం వల్లే మీ అందరూ బాధపడుతున్నారు అని చెప్పేసి బాధతో గౌతమ్ వాళ్ళ అమ్మతో అంటుంది. మరి గౌతమ్ వాళ్ళ అమ్మతో అంటున్నప్పుడు ఎవరైనా వింటారా, లేకపోతే గౌతమ్ వాళ్ళ అమ్మ సరే బిడ్డ జీవితం మంచిగా అవుతుంది కదా, ఆ కోడలే ఒప్పుకొని వెళ్ళిపోతా అని అంటుంది కదా అని చెప్పి కొడుకుతో మాట్లాడుతుందా గౌతమ్తో, అసలు ఏం జరుగుతుంది, నిజంగానే ఆమె ఒప్పిస్తుందా కొడుకుని విడాకులు ఇప్పించి అహల్యని పంపిస్తుందా, లేదా అహల్య మంచితనం చూసి ఆమె అట్లా చేయకూడదు అని చెప్పేసి కొడుకుతో మాట్లాడదా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.